నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవల కింద చికిత్స పొందుతున్న రోగి నుండి 80,000 రూపాయలు వసూలు చేసిన వ్యవహారంపై ట్రస్ట్ అధికారులు స్పందించారు. శనివారం రోజు సదరు ఆసుపత్రికి నోటీసులు సైతం జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు వైద్య రంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవలే ఓ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే మృతి చెందాడని బంధువులు ఆందోళన చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే వైద్యారోగ్య శాఖ అధికారులకు విచారణలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉన్నతాధికారులతో కూడిన విచారణ కమిటీని వేశారు. వీరు నిజాలు నిగ్గు తేల్చనున్నారు. విచారణలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడితే వెంటనే ఆ ఆసుపత్రిని సీజ్ చేయడానికి రెడీ అయ్యింది జిల్లా యంత్రాంగం. ఇది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల గుండెల్లో గుబులు రేపుతోంది. ఖలీల్వాడిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆసుపత్రుల నిర్వహణ, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం, దోపిడీ సర్వసాధారణమైపోయాయి. ఫిర్యాదులు కొన్నే వస్తున్నాయి, రానివి ఎన్నో ఉన్నాయి. సదరు ఆసుపత్రి గతంలో కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంది. మళ్ళీ ఇదే ఆసుపత్రితో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కలెక్టర్ దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇక దీనిపై చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ శాఖను గాడిలో పెట్టే పనిలో దృష్టి సారించారు. ఆరోగ్యశ్రీలో పేషెంట్ల వద్ద మామూళ్ల వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నోటీసులు కూడా జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. నందిపేటలో ఓ అవుట్సోర్సింగ్ మెడికల్ ఉద్యోగి ఫోర్జరీ సంతకం చేసి దొరికిపోయాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న కలెక్టర్ అతన్ని టర్మినేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మెడికవర్ ఇష్యూతో ప్రైవేటు దోపిడీలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇలాంటివి చాలా వచ్చినా డిఎంహెచ్ఓగా పనిచేసిన సుదర్శనం చూసి చూడనట్లు, కబోడి పాత్ర పోషించినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం ఏకంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగడంతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు వెన్నుల్లో చలి పుట్టుకు వస్తోంది. కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలను 4 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించారు. యజ్ఞం, హోమ కార్యక్రమాలు నిర్వహించి ఇంటికో బోనం తీసి పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగించారు. డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 15వ వార్షికోత్సవంలో భాగంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు బోనాలు ఊరేగించి ఊరపోచమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో యజ్ఞ ప్రతిష్ఠ, హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుండి ముదిరాజులు ప్రతి ఇంటి నుండి బోనం తీసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామ చెరువు కట్టపైన ఉన్న పాత పెద్దమ్మ తల్లి వద్దకు బోనాలతో వెళ్లి పూజలు చేసి అనంతరం తిరిగి కొత్త పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల వరకు సాగిన ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుల మధ్య పటాకులు కాల్చి అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ తల్లి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నిర్వహించారు. ఆలయానికి చేరుకున్నాక బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఆదివారం ఉదయం 10 గంటల వరకు అఖండ జ్యోతి వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. అనంతరం ముదిరాజ్ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వన భోజనాలకు వెళ్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. IIT నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి గల ఆంతర్యం ఏమిటో అని రాష్ట్ర ప్రభుత్వానికి PDSU సూటి ప్రశ్న వేసింది. 10వ తరగతి ఫలితాలు విడుదలై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు IIT నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. IIT నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి కారణాలేంటని PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జొన్నారపు రాజేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన విడుదలయ్యాయన్నారు. ఫలితాలు విడుదలై నేటికి 20 రోజులు గడిచిపోయాయి. అయినా ఇప్పటి వరకు IIT నోటిఫికేషన్ ఇవ్వకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నామన్నారు. ఫలితాలు విడుదలయ్యాక వెంటనే నోటిఫికేషన్ ఇస్తే IITలో అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ గడువు ప్రక్రియ ముంచుకొస్తున్న తరుణంలో అనేక మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోప్రక్క ఫీజుల దోపిడీ ధ్యేయంగా కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వీరి అడ్మిషన్లకు గండి కొట్టొద్దని, కావాలని IIT నోటిఫికేషన్ ఆపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే కేసీఆర్ ప్రభుత్వం లాగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాసినట్లు స్పష్టమవుతుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపాదికన IIT నోటిఫికేషన్ ఇవ్వాలని, అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఇవ్వాలని, యూనివర్సిటీలకి రెగ్యులర్ వీసీలను నియమించాలని, గతంలో యూనివర్సిటీలో జరిగిన అవినీతి అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, SSC రిజల్ట్ వచ్చి దాదాపు 2 రోజులు కావస్తున్నా బాసర IIT నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల చేయకపోవడం, దీన్ని ఎందుకు లేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. గతంలో వెంటనే SSC రిజల్ట్ కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేది, విద్యార్థులందరూ అప్లై చేసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కావాలనే దురుద్దేశంతో ప్రైవేట్ కాలేజీలకు, కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతూ IIT బాసర నోటిఫికేషన్ లేట్ చేస్తూ ఉన్నారు. ఈ జాప్యం ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే బాసర IIT నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో PDSU ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులు సంకల్పంతో ముందుకు వెళ్తే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. మారుతున్న సమాజంలో ఉన్నత స్థానాలు ఎదిగేందుకు విద్యార్థులు చదువులో ప్రతిభ కనబర్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని SSR జూనియర్ కళాశాలలో 42 రోజుల పాటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఆదివారం రోజు జరిగిన ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం, సంకల్ప బలంతో క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్య దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మారుతున్న సమాజంలో ఉన్నత స్థానాలు ఎదిగేందుకు విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ABVP పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ ABVP విద్యార్థులలో దేశ భక్తి నిర్మాణం చేసేందుకు కృషి చేస్తుందని చెప్పారు. విద్యార్థి ఉద్యమాలతో పాటు సేవా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ అందించిన అధ్యాపకులను, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారు అభినందించారు. కార్యక్రమంలో శిక్షణ తరగతుల నిర్వహణ కన్వీనర్ సాయి కుమార్, ABVP జిల్లా కన్వీనర్ దామ సునీల్, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, జిల్లా సురేందర్ రెడ్డి, పూర్వ కార్యకర్తలు రాకేష్ స్వామి యాదవ్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ముఖ్యంగా విద్యార్థులు ఇవాళ మీరందరూ ఒక విద్యకు మీ ప్రతిభ ఉన్న విద్యార్థులకు అందరికీ వెలికి తీయాలా, మీకు అందరికీ సమాన దేశంలో ఒక ఉన్నతమైన పదవి కోసం ఒక ఆశయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఉంటేనే మాత్రం మనం భవిష్యత్తులో మన యొక్క విద్యని ముందుకు తీసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి విద్యార్థులకు అందరూ కూడా ఇవాళ మంచి ఉన్నత స్థానంలో ఎదగాల. విద్యార్థి దేశంలో మనందరం కూడా మన పద్ధతిని వెలికి తీసుకుని మనం ఒక కష్టపడి లక్ష్య సాధన కోసం అందరూ పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే ఫ్రీ ఇచ్చినటువంటి వారి అధ్యాపకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆకాంక్ష చేస్తూ ముగిస్తా ఉన్నాం. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాసుల కక్కుర్తి కోసం చికిత్స పేరిట రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కిల్లా రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకం నివ్వెరపరుస్తోంది. డెలివరీ కోసం వెళ్లిన ఓ మహిళకు ఏకంగా గర్భాశయమే తొలగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాసుల కక్కుర్తి కోసం చికిత్స కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దందాలు మరొక ముందే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా రోడ్డులో షాహీన్ ఆసుపత్రి నిర్వాహకం నివ్వెరపరుస్తోంది. డెలివరీ కోసం వెళ్లిన ఓ మహిళకు ఏకంగా గర్భాశయమే తొలగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆసుపత్రిని మూసేయాలని, సంబంధిత డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరింది. శనివారం డిఎంహెచ్ఓకు బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే బాన్స్వాడకు చెందిన రహేలా ఫిర్దోస్ ప్రసూతి కోసం ఏప్రిల్ 17న నగరంలోని కెల్లా రోడ్లో ఉన్న షాహీన్ హాస్పిటల్లో చేరినట్లు తెలిపారు. 20న డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అక్కడ పొత్తి కడుపు యొక్క అల్ట్రాసోనోగ్రఫీ నివేదికలో గర్భాశయ కుహారంలో ద్రవ్య రాశి నుండి బయటకు వచ్చిందని, ఇది సి సెక్షన్ తర్వాత గర్భాశయ కుహారంలో సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం, పోస్ట్ ఆపరేషన్ కేర్ కారణంగా అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా గుర్తించే గర్భాశయ కుహారంలో మావిమాస్ తీవ్రమైన రక్తస్రావం దారితీసిందని తెలిపారు. సంబంధిత డాక్టర్ రమాదేవి ఆమెను ఎమర్జెన్సీ బేస్ పై ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారని, ఎక్స్ప్లోరేటివ్ లాపరోటమీ, ఆమె తీవ్రమైన అయంత్రిత రక్తస్రావం దృష్ట్యా ప్రసూతి హెసరెక్టమీ చేసిందన్నారు. షాహీన్ హాస్పిటల్లో ప్రాథమిక వైద్య పరికరాలు లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా తాను ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. డాక్టర్ సనూబర్ రెహమాన్తో పాటు షాహీన్ హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించకుండా ప్రైవేట్ హాస్పిటల్పై పర్యవేక్షణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వైద్యుల నిర్లక్ష్యంతో మహిళా గర్భాశయం తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఫిర్యాదు చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని ఆమె హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తూ ఉన్నారు. అనేక వేల హాస్పిటల్ అయిపోయినాయి. ఆ హాస్పిటళ్ళ మీద కనీసం డిఎంహెచ్ఓ కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, రెండవది ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు లేవు. పర్మిషన్ కూడా లేని హాస్పిటళ్లను వెంటనే సీల్ చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎంక్వైరీ చేయాలి. కొన్ని హాస్పిటళ్లను అసలు ఉన్న పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా పర్మిషన్ లేని దానికి వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా సీల్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో బోధన్ రోడ్లో షాహీన్ హాస్పిటల్ కొన్ని పేషెంట్లను తమకు నచ్చినట్టు కొన్ని లక్షల డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పేషెంట్లను సరిగ్గా చూడలేదు. ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ప్రాణాల మీద వచ్చింది. చిన్న వయసులోనే కొన్ని 2-3 అమ్మాయిలను గర్భసంచులు కూడా తీసేయడం జరిగింది. ఇది సరైనది కాదు. షాహీన్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళను వెంటనే ఏదైతే డాక్టర్ పొందిరో వాళ్ళకి వెంటనే సస్పెండ్ చేయాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డిఎంహెచ్ఓ గారికి ఇవాళ ఏదైతే ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇచ్చినాం. ఇంక్వైరీ కమిటీ వేశారు. వారికి ధన్యవాదాలు. ఈ ఇంక్వైరీ కమిటీలో వారు ఏదైతే ఫిర్దోస్ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ న్యాయం జరగకుంటే ఖచ్చితంగా హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తాం, అక్కడనే కూర్చుంటాం, టెంట్ వేస్తాం. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ చూపించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, హాస్పిటల్ని సీల్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పోరాటాలను ఉధృతం చేస్తామనేది హెచ్చరిస్తూ ఉన్నాం.
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్కు బదులు టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలన్నీ దీనిని విధిగా పాటించాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్కు బదులు టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో తెలంగాణ సంక్షిప్త పదం టీజీగా పేర్కొనాలని ఆ ఉత్తర్వులలో సూచించిందని అన్నారు. ఈ మేరకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిందని తెలిపారు. గత మార్చి నెలలోనే వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన అనుమతులు రాగా తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్కు బదులుగా టీజీగా వ్యవహరించేందుకు అనుమతించిందని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలన్నీ దీనిని విధిగా పాటించాలని ఆదేశించారు. లెటర్ హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, పాలసీ పేపర్లు, ఇతర అధికారిక ఉత్తర్వ ప్రత్యుత్తరాలన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ సూచించారు. అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపచేసేలా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో టీఎస్కు బదులుగా టీజీగా మారుస్తూ ఈ నెల 26వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న రాగి వైర్తో పాటు ఆయిల్ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రం శివార్లో గల లయన్స్ క్లబ్ వృద్ధ ఆశ్రమం దగ్గర గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రాగి వైర్లను చోరీ చేశారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ వృద్ధ ఆశ్రమం దగ్గరే ట్రాన్స్ఫార్మర్ను కొంతకాలం క్రితం ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు రైతులు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున చూసేసరికి ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులోని రాగి వైరు, ఆయిల్ను చోరీ చేశారు. ₹1,00,000 వరకు నష్టం జరిగినట్లు ట్రాన్స్కో అధికారులు అంచనా వేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి బసవేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గస్తీ పెంచాలని రైతులు కోరుతున్నారు. నేను పొలం కాడికి వచ్చేలేపు ఇటు చూసేలేకే ఓల్డేజ్ హోమ్ ఇబ్రాహీం శివారు ఎడపల్లి మండలు ఓల్డేజ్ హోమ్ పక్కనే ట్రాన్స్ఫారం దొంగలు, రోడ్డు పక్కనే ట్రాన్స్ఫారం దొంగలు దొంగతనం చేయటం జరిగింది. దీన్ని రోజు ఎందుకంటే బోర్లు కాడ
మోటార్లు వైర్లను దొంగతనం చేసుడు, ట్రాన్స్ఫరాలు దొంగతనం చేసుడు, కొంచెం పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్లు అందరు కలిసి నైట్లో పెట్రోలింగ్ చేసి దీన్ని కొంచెం ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో 100% వాళ్ళని అరెస్ట్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుతున్నాం. సమాజ నిర్మాణమే పుచ్చలపల్లి సుందరయ్య ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాల భూములను భూస్వాముల నుండి స్వాధీనం చేసుకుని పేదలకు పంచడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మిన వ్యక్తి అని చెప్పారు. అందుకు వర్గ పోరాటాలు నిర్మించి ఈ వ్యవస్థను మార్చినప్పుడే అది సాధ్యమవుతుందని, అందుకోసం కమ్యూనిస్టు పార్టీ నిర్మించి దాంతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాన్ని, రైతాంగ ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాలను నిర్మించడంలో తను ప్రధాన భూమిక పోషించారని వివరించారు. వెట్టి చాకిరీ బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా భూస్వాములకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాల భూములను భూస్వాముల నుండి స్వాధీనం చేసుకుని పేదలకు పంచడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 39వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ పేద ప్రజల యొక్క కష్టాలు దూరం కావటం కోసం, ఈ దోపిడీ వ్యవస్థ నుండి ప్రజల్ని విముక్తి చేయటం కోసం, సమాజ నిర్మాణం కోసం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది, దాంతో మాత్రమే ఈ సమాజం సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో కృషి చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించడంలో కానీ, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ, ట్రేడ్ యూనియన్ రంగాన్ని నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర వహించారు. అదేవిధంగా ఈ భూస్వామ్య ఫీడల్ భావజాలానికి వ్యతిరేకంగా, అప్పటి ఈ నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మూలంగా ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాల ఏదైతే భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచి ఆ రకంగా పేదలకు అండగా నిలబడి ఈ సమాజమే తన కుటుంబంగా భావించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మధురిమ చౌదరి పేర్కొన్నారు. అవతార్ మెహర్ బాబా నామ వ్యాప్తి చేయడమే ప్రేమికా సహవాస్ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. నగరంలోని ఆర్యనగర్ రోడ్ నంబర్ 3లో అవతార్ మెహర్ బాబా ప్రేమిక సహవాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మధురిమ చౌదరి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవతార్ మెహర్ బాబా నామ వ్యాప్తి చేయడమే ప్రేమిక సహవాస్ కార్యక్రమ లక్ష్యమన్నారు. మెహర్ బాబా ప్రేమ అవతారుడని, ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం ప్రేమ ఒక్కటే అని పేర్కొన్నారు. అందుకే అవతార్ మెహర్ బాబా సహవాస కార్యక్రమంతో పాటు మెహర్ బాబా నామ వ్యాప్తి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वीस वर्ष आम्ही निजामाबादमध्ये होतो. खूप आम्हाला प्रेम मिळालं. खूपच चांगले लोक आहेत इथले आणि आता हे सगळं जगाला दुःखद होऊन आहे. सगळ्यांचं म्हणणं आहे तुम्हाला निजामाला बाबांनी चान्स दिला बा.
నిజామాబాద్ నగరంలోని రావుజీ సంఘం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సవాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల రావుజీ సంఘం ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనాటి అధ్యాపకులు రవికుమార్, గంగాధర్, నాగభూషణం, ముత్యం రెడ్డి, మల్లయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆనాటి మా విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థాయిలలో ఉండడం తమకు గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఆనాడు చదివిన తరగతి గదులను తిరిగి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ వేదికను ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి మనం ఉపాధ్యాయ యొక్క వృత్తి లోపల మనము విద్యార్థిని అభివృద్ధి చేసే లక్షణమునే ఉండాలి. వారి అభివృద్ధి కాంక్షించాలి, వారి డౌట్స్ అనేది మనం క్లియర్ చేయాలి. సమాజానికి అభివృద్ధి చేయాలి. రెండవది వైద్య సేవ. ఉపాధ్యాయ సేవ అయిన తర్వాత వైద్య సేవ. వైద్య సేవలో కూడా అనేక మంది పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. కాబట్టి మనకు చేయగలిగినటువంటి సేవను వారికి అందించాలి మన ధర్మత. అట్లా చేసినప్పుడే మనం చాలా ఉన్నతిగా అయిపోతాం. ఇటువంటి లక్షణాలు కలగాలి మీకు అని భగవంతుడు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.